రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపురం గోశాలలో వరుసగా కోడెల మృతి కలకలం రేపుతుంది. తాజాగా 5 కోడెలు మృతి చెందడం తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం 250 కోడెల సామర్థ్యం ఉన్న గోశాలలో దాదాపు 480 కోడెలను ఉంచడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణం, ఈగలు, దోమల మధ్య కోడెలు ఇబ్బందులు పడుతున్నా సరైన వైద్య సేవలు అందడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అసలు ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎక్కడ లేని కోడే ముక్కు ఏదైతున్నదో ఇక్కడ రాజనకు కోడే ముక్కితే కానీ తెలంగాణ ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. శుభకార్యాలకు దేనికైనా కానీ మొదటి కోడె మొక్కే చాలా ప్రాధాన్యత ఉన్నది. మరి దాదాపు 10 సంవత్సరాలు కూడా చెప్తా ఉన్నాం. కోడెల సంరక్షణ విషయంలో అధికార యంత్రాంగం దేవాదాయ శాఖ పూర్తి స్థాయి విఫలమైంది. దాదాపు వారానికి 10-15 కోడలు చనిపోతున్నా కానీ నిమ్మకు నీరు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మత విశ్వాసాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రయత్నం చేస్తూ ఉంది కనుక ఈ దాని దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి. కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగిన దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. అసలు ఎందుకు చనిపోతూ ఉన్నాయి? ఈ రోజు కూడా 5 కోడే చనిపోతాయి కూడా కనీసంగా ఇక్కడ మెసేజ్ పెట్టరు. ఆదాయం వచ్చింది, భక్తుల సదుపాయాల కోసం అధికారులు రోజు ఒక క్లిప్పింగ్ ఇచ్చుకుంటూ బిట్టించుకుంటూ చేస్తూ ఉన్నారు. మరి వీటి పట్ల ఇది నిర్లక్ష్యం ఎందుకు? చనిపోయిన వాటి కోడలకు బాధ్యులు ఎవరు? అధికారుల బాధ్యులు మరి ఎవరు? అధికారుల బాధ్యతలు పవర్ తీసుకోవాలని తీసుకున్న యాక్షన్ ఏం చేస్తారు? వీటన్నింటి ఆలోచించి కూడా దాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు జరిపినట్టుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ప్రపంచంలో కాదు భారతదేశంలో అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్తోనే నామమాత్రంగా వైద్యం అందిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు మృతి చెందిన కోడలను రహస్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తరలించి ఖననం చేయడం వివాదాస్పదంగా మారుతుంది. ఇక గోశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, వేములవాడ గోశాలలో కోడల మృతి, కోడల ఆరోగ్యంపైన తీవ్ర ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? చక్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పపురం గోశాలలో వరుస కోడల మృతి చెందడం కలకలం రేపుతుంది. ఇప్పటికే 5 కోడలు మృతి చెందడంతో గోశాల నిర్వహణపై అనేక అనుమానాలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తిప్పపురం గోశాల విషయానికి వస్తే సుమారు 250 కోడలను ఉంచేందుకు మాత్రమే సరిపడే సామర్థ్యం ఉన్న గోశాలలో ప్రస్తుతం దాదాపు 480 కోడలను ఉంచినట్లు తెలుస్తుంది. అయితే గోశాల సామర్థ్యానికి దాదాపు రెట్టింపు సంఖ్యలో కోడలను అక్కడ ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఇంత పెద్ద సంఖ్యలో కోడలను ఒకే చోట ఉండటంపై వాటిని సరిపడా స్థలం లేకపోవడంతో శుభ్రత లేకపోవడంతో వాతావరణం నెలకొంది. అయితే ఈగలు, దోమలు అధికంగా ఉండడంతో కోడలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అయితే పలు విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం గోశాలలో పారిశుద్ధ్యం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, కోడల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన పరిస్థితుల్లో అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే మరోవైపు కోడెలకు అందుతున్న వైద్య సేవలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వందల సంఖ్యలో కోడలు ఉన్న గోశాలలో సరిపడిన వెటర్నరీ సిబ్బంది నిరంతర వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన ఉండగా అయితే అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్ తోనే నామమాత్రమే వైద్య సేవలు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటు హిందూ సంఘాలు, ఇటు బీజేపీ నాయకులు కూడా ఆరోపణలు, పలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కోడల ఆరోగ్యాన్ని లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి చికిత్స అందిస్తున్నారా? వాటికి అవసరమైన మందులు, టీకాలు, వైద్య పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయన్న అన్న దానిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. భక్తుల విశ్వసనీయతకు ప్రతీకంగా ఉండాల్సిన గోశాలలో పశువులు ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉండడంపై భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక గోశాల అభివృద్ధి సౌకర్యాల పెంపు కోసం కొన్ని నెలలుగా చర్యలు తీసుకుంటున్నామన్న ఆలయ అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులు చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులపై పొంతన లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరో కీలకమైన విషయం ఏంటంటే ఈ మృతి చెందిన కోడెలను గుట్టు చప్పుడు కాకుండా నిర్మర్శిత ప్రాంతానికి తీసుకెళ్లి ఖననం చేయడంపై కూడా పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కోడలకు మృతికి అసలు కారణం ఏమిటి నిర్ధారించారు? అనారోగ్యంతో మృతి చెందయ్యా, గోశాలలో పరిశుభ్రత లేకనే మృతి చెందిన అనేపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మృతి చెందిన కోడలకు సంబంధించిన పోస్ట్ మార్టం, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారా? అయితే మృతికి గల కారణాలు అధికారికంగా
నమోదు చేశారన్న విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు గోశాలలో 250 సామర్థ్యం మాత్రమే ఉన్నప్పుడు దాదాపు 480 కోడలను ఎందుకు అక్కడ ఉంచాల్సి వచ్చింది? అదనంగా ఉన్న కోడల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అన్న గోశాల వసతులపై అనుగుణంగా పశువుల సంఖ్యను ఎందుకు నియంత్రించలేదన్న కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుసగా 5 కోడలు మృతి చెందిన నేపథ్యంలో ఆయా అధికారులు స్పందించి గోశాలలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి అవసరమైన అక్కడ ఉన్న పరిస్థితులు అనుగుణంగా ఉంచాలనే పరిస్థితులు కూడా డిమాండ్లు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి. గోశాల పారిశుద్ధ పరిస్థితులపై మెరుగుపరచడంతో పాటు కోడలకు సరిపడా పోషకాహారమైన మంచి నీరు అక్కడ అందించాలని కూడా అక్కడ హిందూ సంఘాలు బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఆలయ ఈవో మాత్రం అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాయని చెప్పి వైపు చెప్తున్నప్పటికీ కూడా ఇది మీడియా మందమే పరిమితమవుతుందని అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆలయ ఈవో కానీ ఉన్నత అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి కోడల మృతికి మరి ఇక ముందు జరగకుండా చూసుకోవాలని చెప్పి ఇటు హిందూ సంఘాలు బీజేపీ నాయకులు అక్కడ భక్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చక్రి. అయితే మహేందర్, తాజాగా మృతి చెందిన కోడల మృతిపైన ఉన్నతాధికారులు కావచ్చు, ఈవో గారు వారు స్పందించారా? వారు ఏమంటున్నారు? కోడల మృతిపైన వైద్యులు అధికారికంగా ఏమని నిర్ధారించారు మహేందర్? అయితే ఇప్పటికున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఆలకడ మనకు అక్కడ ఉన్న పరిస్థితులు మనకు ఉన్న సమాచారం మేరకు అయితే అక్కడ డాక్టర్లు కూడా కొంత కొరత ఉందన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆలయ అధికారులు మాత్రం అటు ఈవో కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పి మీడియా వైపు అయితే చెప్తున్నప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఒక 5 కోడలు మృతి చెందినప్పుడు ఏదైతే మీడియా కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఖననం చేయడానికి కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే ఈ అధికారుల పర్యవేక్షణ కూడా లేదన్నట్టు కళ్ళకు కట్టినట్టు మనకు అక్కడ ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు భక్తులు కావచ్చు, ఇటు ఆలయ అధికారులపై కూడా పలు విమర్శలు ఇట్లా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చక్రి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.